ఆఫ్ఘనిస్తాన్‌తో 3 వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే మూడో వన్డే మ్యాచ్‌లో చాలా పెద్ద స్పెషల్ ఏంటంటే యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ కాంబినేషన్. ఇద్దరు బ్యాటింగ్‌లో దుమ్ము రేపేశారు. అయితే ఇంకా యశస్వి జైస్వాల్ గత మ్యాచ్‌లో అంత గొప్పగా రాణించకపోయినప్పటికీ కూడా మూడో వన్డే మ్యాచ్‌లో దుమ్ము రేపేశాడు. ఏకంగా 14 ఫోర్లు 3 సిక్స్లతో 110 పరుగులు చేసి నాట్అవుట్‌గా నిలిచాడు. అయితే ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ పైన పాకిస్తాన్ దిగ్గజ ఆటగాళ్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎందుకనంటే ఆఫ్ఘనిస్తాన్‌తో భారత జట్టు ఆడింది అనంగానే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయడానికి వచ్చేస్తారు. అయితే దీనిపైన షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే యశస్వి జైస్వాల్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. నిజానికి చాలా మంది క్రికెటర్‌లో కొంచెం పేరొస్తే ఓవర్ నైట్ అడ్వర్టైజ్మెంట్స్ అని, ఎంబోర్స్మెంట్స్ అని ఇట్లా రకరకాలుగా వాళ్ళ కెరియర్‌ని కొద్దిగా పక్కదారి పట్టిస్తారు. కాకపోతే యశస్వి జైస్వాల్ మాత్రం అటువంటి మనిషి కాదు. తను కేవలం తన ఫోకస్ అంతా కూడా ఆట మీద పెడుతున్నాడు. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని సార్లు ఆట అటు ఇటు అవ్వచ్చు. అంత మాత్రాన ఆటగాడు తప్పు చేయలేదు అన్న విషయం మనం గమనించాలి. యశస్వి జైస్వాల్‌కి 100% ఆట మీద ఫోకస్ ఉన్నది తెలుస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రమేష్ రాజా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టులో వచ్చే ఓపెనర్లకి ఒక సెపరేట్ హిస్టరీ ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇలాగ ఒకటేంటి ప్రతి ఒక్క ఓపెనర్‌కి ఒక అద్భుతమైన గ్రంథం లిఖించొచ్చు. అటువంటి వాళ్ళలో యశస్వి జైస్వాల్ నంబర్ 1. రాబోయే రోజుల్లో యశస్వి జైస్వాల్ గనక పర్ఫెక్ట్ కాన్సంట్రేషన్‌తో గనక చూస్తే తను వరల్డ్ క్లాస్ ప్లేయర్ అవుతాడు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా భారత జట్టులో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు తీయడం మామూలు విషయం కాదని, బౌలర్‌లో ఇప్పుడు యువ ఆటగాళ్లు చక్రం తిప్పుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత వాసిం అక్రమ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే రోహిత్ శర్మ ఒక అద్భుతమైన కెప్టెన్. అతను కెప్టెన్సీలో లేకపోయినప్పటికీ కూడా తన జట్టులో ఉన్న ఆటగాళ్ళందరినీ తన జట్టు ఆటగాళ్ళు అంటే తన జట్టులో తన పిల్లల్లాగానే భావిస్తాడు. యశస్వి జైస్వాల్‌ని నేను ఆల్మోస్ట్ ఐపీఎల్ నుంచి చూస్తున్నాను. తను ఖచ్చితంగా రోహిత్ శర్మ ఒక గైడెన్స్ ద్వారా చాలా ముందుకు వెళ్ళాడనిపిస్తోంది. కాకపోతే ప్రతి ఆటగాడికి ఉన్నట్టుగానే యశస్వికి కూడా కొన్ని భయాలు, బెరుకులు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోకపోతే మళ్ళీ ఇంకొక పృథ్వీ షా అవుతాడు అంటూ చాలా అంటే చాలా కుళ్ళుని వెళ్ళగక్కాడు.